అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా సయ్యిదుల్ ముర్సలీన్ అమ్మాబాద్. ప్రియ విశ్వాస ముస్లిం తెలుగు సోదర సోదరీమణులకు ఇస్లామిక్ లైఫ్ టెక్నిక్స్ ఛానల్లో స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, మనము ఇస్లాంలో జనాజా ఆదేశాలు అనే శీర్షికలో ఉన్నాము. అందులోని భాగంగా మనం మరణం, మృతులు అనే అంశంపై 2 భాగాలు నేర్చుకున్నాము. ఇక మూడవది మరియు చివరిది అయిన భాగాన్ని మనం నేర్చుకుందాము. ఆయిషా రలియల్లాహు అన్హా ఇలా తెలిపారు, ఉస్మాన్ బిన్ మజ్ఊన్ గారి మృతదేహాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏడుస్తూ చుంబించారు. అప్పుడు ప్రవక్త గారి కన్నీళ్లు జారి ఉస్మాన్ గారి ముఖంపై పడినవి. దీన్ని తిర్మిజీ, అబూ దావూద్, ఇబ్ను మాజా పేర్కొన్నారు. ఓర్పు సహనాల వల్ల నరకం నుండి రక్షణ మరియు స్వర్గంలో గొప్ప స్థానం మరియు గొప్ప గృహం లభిస్తాయి. అబూ సయీద్ రజియల్లాహు అన్హు ఇలా తెలిపారు, కొందరు స్త్రీలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి వద్ద ఇలా విన్నవించుకున్నారు, మమ్ములను ప్రత్యేకంగా బోధించడానికి నియమించండి. ఆ ప్రకారమే ప్రవక్త గారు ఒకరోజు ప్రసంగిస్తూ ఇలా పలికారు, ఎవరైనా స్త్రీ యొక్క 3 పిల్లలు మరణిస్తే దానిపై ఆమె ఓర్పు వహిస్తే ఆ పిల్లలు తమ తల్లిని నరకాగ్ని నుండి రక్షిస్తారు. ఒక స్త్రీ ఇలా ప్రశ్నించింది, ఎవరికైనా 2 పిల్లలు చనిపోతే? అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా సమాధానం ఇచ్చారు, 2 పిల్లలు చనిపోయినా సరే వారు తమ తల్లిని నరకాగ్ని నుండి రక్షిస్తారు. బుఖారీ పేర్కొన్నారు. అబూ మూసా అషారీ రజియల్లాహు అన్హు గారు ఇలా తెలిపారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా బోధించారు, ఎవరైనా విశ్వాస ముస్లిం యొక్క పిల్లవాడు లేదా పిల్ల చనిపోతే అల్లాహ్ తన దూతలను ఇలా ప్రశ్నిస్తాడు, మీరు నా దాసుని పిల్లవాడిని తీసుకున్నారా, ఆత్మను తీసుకున్నారా? అవును అని దూతలు సమాధానిస్తారు. మరలా అల్లాహ్ ఇలా ప్రశ్నిస్తాడు, మీరు అతని హృదయ భాగాన్ని, అతని ప్రియ సంతానాన్ని తీసుకున్నారా? మరలా అవునని వారు జవాబిస్తారు. అప్పుడు నా దాసుడు ఏమి పలికాయని అల్లాహ్ తాలా ప్రశ్నిస్తాడు. దూతలు ఇలా అంటారు, అతను నిన్ను స్తుతించి ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్, మేమందరం అల్లాహకే సొంతం, అల్లాహకే చెందినవారము, మేమందరం అల్లాహ్ సమక్షానికి చేరవలసి ఉంది అని పలికాడు. అప్పుడు అల్లాహ్ తాలా ఇలా పలుకుతాడు, నా దాసునికే స్వర్గంలో ఒక గొప్ప గృహం నిర్మించండి, దానికి స్తోత్రపు గృహం అని పేరు పెట్టండి అని ఆదేశిస్తాడు. అహ్మద్, తిర్మిజీ. బాల్యంలోనే యవ్వనానికి ముందే మరణించిన ముస్లిం పిల్లలు స్వర్గవాసులు అవుతారు. బరా రజియల్లాహు అన్హు ఇలా తెలిపారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కుమారుడు ఇబ్రాహీం చనిపోయినప్పుడు ప్రవక్త గారిలా పలికారు, స్వర్గంలో అతనికి పాలిచ్చే స్వర్గపు స్త్రీ పాలిచ్చుచున్నది. దీన్ని బుఖారీ పేర్కొన్నారు. బాల్యంలోనే చనిపోయిన ముస్లిమేతర పిల్లల అంతిమ నివాసం ఏమిటో అల్లాహకే తెలుసు. అబూ హురైరా రజియల్లాహు అన్హు ఇలా తెలిపారు, ముష్రికుల బహుదైవారాధకుల పిల్లల గురించి వారు బాల్యంలోనే చనిపోతే ఏమవుతుందో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ప్రశ్నించగా అతను ఇలా సమాధానం ఇచ్చారు, వారి కార్యాల గురించి అల్లాహకే తెలుసు. దీన్ని బుఖారీ పేర్కొన్నారు. విశ్వాసులైన మోమిన్ భార్యాభర్తలు మరణించిన తర్వాత కూడా వారి అనుబంధం కొనసాగుతుంది. ఆయిషా రలియల్లాహు అన్హా గారు ఇలా ఉల్లేఖించారు, జిబ్రీల్ అలైహిస్సలాం గారు పచ్చని పట్టు వస్త్రములో ఆయిషా రలియల్లాహు అన్హా గారి చిత్రమును కట్టి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరకు వచ్చి, ప్రవక్త, ఈమె ఇహపర లోకాల్లో మీ భార్యామణిగానే కొనసాగుతారు అని అన్నారు. సహీ తిర్మిజీ. మరణం, మృతులు ఈ భాగంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి సదాచారాలతో, ఆయన అనుచరుల సదాచారాలతో సంబంధం లేని కొన్ని తప్పుడు కార్యాలు. మృతుని తల వద్ద ఖురాన్ ఉంచటం, మరణించే వాని వద్ద సూరయ యాసీన్ పఠించటం. జయీఫ్, అబూ దావూద్. మృతుని గోళ్లు, వాని క్రింది వెంట్రుకలు తీయటం. శుక్రవారం నాడు మరణించేవానికి 1-2 గడియలు తప్ప ఇక శిక్ష ఉండదని విశ్వసించటం. మృతుని ముఖాన్ని కిబ్లా దిక్కు త్రిప్పటం. మృతుని మంచం చుట్టూ చేరి స్మరణం చేయటం. మృతునిపై ఫాతిహా అంటూ
చేతులెత్తి చదవటం, మరణించిన వారి పేర నాతులు, పద్యాలు, ఖవాలీలు, పాటలు పాడటం, ఈ పాటలపై డబ్బులు వసూలు చేయటం, రహదారి చేయటం అనగా మృతిని ఎత్తడానికి ముందు చెంత ధ్యానముంచి ఖన్నం తర్వాత ఆ ధ్యానాన్ని పేదలకు పంచిపెట్టడం, మృతుని వద్ద సూర్య బహరా పఠించడం, హీలా చేయటం అనగా మృతుని ఎత్తడానికి ముందు అతనిపై ఖురాన్ ఉంచి తర్వాత దానికి సమానముగా ధాన్యం దానం చేయడానికి లేదా ఇమాముకు ఇవ్వటం, ఎవరైనా స్త్రీ చనిపోతే ఆమె భర్తను ఆమెకై నిషిద్ధ పురుషునిగా అపరిచితునిగా భావించడం. మిత్రులారా, మనము మృతుడు, మరణం మరియు మృతుల గురించి చివరి భాగాన్ని నేర్చుకున్నాము. అల్లాహుతాలా మనందరికీ ఖురాన్ హదీసుల ప్రకారం ఆచరిస్తూ జీవించే భాగ్యం ప్రసాదించుగాక. అల్లాహుతాలా మనందరికీ ఖురాన్ సున్నతుల ప్రకారం ఆచరిస్తూ జీవించే భాగ్యం ప్రసాదించుగాక. ధార్మిక విద్యను నేర్చుకుని దాని ప్రకారం ఆచరించే, దాన్ని ఇతరులకు అందజేసే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దఅవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.